హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జీకే పార్ట్ నుంచి మనకి ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి టాపిక్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్ కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్ లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్ని కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్ గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్ తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్ గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్ గా తీసుకోవచ్చు. 99 రూపీస్ కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్ లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్ పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్ లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్ లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో మేము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి చెప్పినటువంటి క్వశ్చన్స్ నుంచే చాలా క్వశ్చన్స్ వారికి రావడం జరిగిందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తున్నటువంటి ఒక క్లాసెస్ ఫాలో అవుతూ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ మెగా కోర్సు కానీ, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సులు, ఈ 3 తీసుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఈ 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఇందులోనే మీకు పీడిఎఫ్ కోర్స్ ఉంటుంది, అలాగే 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంటుంది. అయితే మీకు క్లాసెస్ ఓన్లీ తెలుగులోనే ఉంటాయి, బట్ మీకు పీడిఎఫ్ కోర్స్ మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఫ్యూచర్లో ఈ మెగా కోర్స్లోనే మీకు 10 to 15 మాక్ టెస్టులు కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. భారతదేశంలో అతి పొడవైన నది ఏది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, సో గంగా నది మన భారతదేశంలో అతి పొడవైన నది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా ఇండియా ఈజ్ ది గ్యాంజెస్. ఇట్స్ లెంగ్త్ ఈజ్ 2,525 కిలోమీటర్స్ అండి. గంగా నది యొక్క మొత్తం పొడవు 2,525 కిలోమీటర్లు. This river originates from the Gangotri Glacier in Uttarakhand and meets the Bay of Bengal. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే గంగోత్రి గ్లేషియర్స్లో ఇది పుడుతుందన్నమాట గంగా నది. సో ఉత్తరాఖండ్ మీదుగా, అలాగే మన బీహార్ కానీ, ఇంకా ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ది గ్యాంజెస్ రివర్ ఫ్లోస్ త్రూ 1/4 ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, 5 స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 5 రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ ఆ స్టేట్స్ ఏంటి అనేది కూడా ఇచ్చాము. ఇట్ ఫ్లోస్ ఇన్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ కాల్డ్ పద్మ. ఓకే, ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లోనికి వెళ్ళిన తర్వాత ఈ గంగా నదిని ఏమని పిలుస్తారు అంటే పద్మా రివర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలాగా కూడా అడగొచ్చు అనమాట. బంగ్లాదేశ్లో ప్రవహించేటువంటి నది పేరు పద్మా నది. అయితే మన దేశంలో ఆ నదిని ఏమని పిలుస్తారని చెప్పేసి అడుగుతారు. లేదంటే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్గా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి, తెలుగు మీడియం అభ్యర్థులకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా బైలింగ్వల్లో మేము మీకు పీడిఎఫ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో మేము మీకు మాక్ టెస్టులు కూడా బైలింగ్వల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు
మీరు ఎంత లేట్ చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ మీరు అంత ఎఫెక్ట్ అయితే పడుతుంది, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే తగ్గుతూ ఉంటాయి. మీరు 60 డేస్ని మీరు టైంగా పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ గంగా? ఏ నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు? ఓకే, మీ అందరికీ తెలిసిందే గోదావరి నదిని దక్షిణ గంగా అని చెప్పేసి పిలుస్తారు. సో సేమ్ యాజ్ టీస్ క్వశ్చన్ రీసెంట్గా తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అడిగారండి. ఓకే, సో తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది అండ్ కావేరి నది గురించి కూడా అడగడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్గా నేను వారికి క్లాసెస్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సో గోదావరి నదిని దక్షిణ గంగా అని చెప్పేసి అంటారు. అండ్ దక్షిణాది భారతదేశంలో అతి పొడవైన నది కూడా గోదావరి నదే. సో ఇక్కడ చూసుకుంటే గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ కొండ నుండి ఉద్భవిస్తుంది. గోదావరి నది ఎక్కడ పుడుతుంది అంటే మహారాష్ట్రలోని నాసిక్లో పుడుతుంది. ఆ నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ కొండ నుండి ఇది ఉద్భవిస్తుంది అనమాట. సో గోదావరిని దక్షిణ గంగా అని చెప్పేసి పిలుస్తారు. సో భారతదేశంలో గంగా నది తరువాత అతి పొడవైన నది కూడా గోదావరి నదే. సో ఫస్ట్ పొజిషన్లో అత్యంత పొడవైనటువంటి నది గంగా నది ఉంటే ఆ తర్వాత గోదావరి నది అయితే ఉంది. కావేరీ నదిని దక్షిణ భారతదేశపు గంగా అని కూడా పిలుస్తారు. సో కావేరీ నదిని కూడా ఆ విధంగా పిలవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ నోన్ యాజ్ ది సారో ఆఫ్ బీహార్? డాష్ను బీహార్ దుఃఖదాయిని అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారు అంటే కోసీ నదిని పిలుస్తారండి. కోశీ కాదు, కోసీ నదిని పిలుస్తారనమాట. సో కోసీ నదిని సారో ఆఫ్ బీహార్ యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి ఆ నదిని పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే కోసీ రివర్ ఈజ్ కాల్డ్ ది సారో ఆఫ్ బీహార్. కోసీ రివర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డైవర్షన్ విచ్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఫ్లడ్స్ ఇన్ బీహార్. ఓకే, సో ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఆ నదిలో ప్రవహించేటువంటి వాటర్ అనేది డైవర్షన్ అయితే అవుతూ ఉంటుంది. దానివల్ల బీహార్లో ఎప్పుడు కూడా ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కోసీ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ టిబెట్. ఇది కోసీ నది బీహార్కి పైన ఉన్నటువంటి నేపాల్ పైన ఉన్నటువంటి టిబెట్లో ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి నేపాల్ గుండా ప్రవహించి బీహార్లోకి వచ్చి ఆ తర్వాత గంగా నదిలో కలుస్తుంది అనమాట. సో ఈ విధంగా దాని యొక్క ఫ్లో అయితే ఉంటుంది. ది రివర్ ఫ్లోస్ త్రూ చైనా, నేపాల్ అండ్ ఇండియా. సో చెప్పాను కదా, సో ఫస్ట్ చైనాలో ఉన్నటువంటి టిబెట్లో పుడుతుంది. టిబెట్లో పుట్టిన తర్వాత నేపాల్ గుండా ప్రవహిస్తూ ఇండియాలోని బీహార్లోనికి వస్తుంది. బీహార్ నుంచి ఆ బీహార్ గుండా ప్రవహించేటువంటి గంగా నది ఏదైతే ఉంటుందో ఆ గంగా నదిలో కలుస్తుంది అనమాట. సో ఇట్ ఫార్మ్స్ ది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గ్యాంజెస్. సో ఇక్కడ నేను చెప్పాను కదా, గంగా నదికి సంబంధించి ఇది ఎడమవైపు ఉన్నటువంటి ఒక ఉపనదిని కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ ఇన్ ఇండియా క్రాసెస్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్? భారతదేశంలో ఏ నది 2 సార్లు కర్కాటక రేఖను దాటుతుంది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ఏ నది 2 సార్లు కర్కాటక రేఖను దాటుతుంది అంటే మహీ రివర్ అని చెప్పేసి ఒక నది అయితే ఉంటుంది. సో ఈ మహీ నది కర్కాటక రేఖని అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు అది దాటుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, కర్కాటక రేఖను 2 సార్లు దాటిన ఏకైక నది మహీ నది. ఇది మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్, గుజరాత్ల గుండా ప్రవహించి గల్ఫ్ ఆఫ్ కంబాత్ అంటే అరేబియా సముద్రంలో ప్రవహిస్తుందన్నమాట. సో ఇది గల్ఫ్ ఆఫ్ కంబాత్ వద్ద అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది. ఇది భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించేటువంటి 5 నదుల్లో ఒకటి. ఓకే, మనకి నర్మదా, తపతి ఈ నదులు ఏవైతే ఉన్నాయో అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదులు. సో వాటితో పాటు ఈ మహీ నది కూడా పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది అనమాట. సో 5 నదుల్లో ఇది కూడా ఒక నది. సో ఈ నది కర్కాటక రేఖను 2 సార్లు దాటుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి మ్యాప్. సో ఈ విధంగా మ్యాప్ పాయింట్ కూడా ఇచ్చాం మేము. సో ఇది మనకి కర్కాటక రేఖ అనమాట. సో ఈ విధంగా కర్కాటక రేఖ అయితే మన ఇండియాలోని మొత్తం 8 రాష్ట్రాలు గుండా వెళ్తుంది. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు, ఇండియాలోని ఏ రాష్ట్రాలు గుండా కర్కాటక రేఖ వెళ్తుంది, మొత్తం ఎన్ని రాష్ట్రాలు అని చెప్పేసి అడుగుతారు. మొత్తం 8 రాష్ట్రాలు అనమాట. అవేంటనేది చూస్తే గుజరాత్, ఇక్కడ కొంచెం రాజస్థాన్ టచ్ అవుతుంది, రాజస్థాన్ సెకండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. ఓకే, మొత్తంగా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8 మొత్తం 8 రాష్ట్రాల గుండా ఈ కర్కాటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుందన్నమాట, దాని యొక్క లైన్. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని ఈ మహీ నది ఏదైతే ఉందో ఓకే 2 సార్లు క్రాస్ చేస్తుంది. 2 సార్లు క్రాస్ చేసి గల్ఫ్ ఆఫ్ కంబాత్ అనేటువంటి ప్రాంతంలో ఈ అరేబియా సీలో కలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
ఆన్ విచ్ రివర్ ఇస్ ది వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ సిచ్యువేటెడ్? ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి రైలు వంతెన ఏ నదిపై ఉంది అని అడిగారు. సో అది చూసుకున్నట్లయితే చీనాబ్ నది పైన ఇది నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైలు చీనాబ్ నది పైన దీన్ని నిర్మించారండి. సో ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, చీనాబ్ నదిపై రైల్వే వంతెన 3 కిలోమీటర్ల పొడవు, 1178 మీటర్ల ఎత్తు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని 2 ప్రాంతాలను కలిపేటువంటి ఈ వంతెనలో ఒక భాగం రియాసీలో, మరో భాగం బక్కల్, అలాగే ఉదంపూర్లో ఉంది. ఈ వంతెన ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఓకే, ప్యారిస్లో మనకి ఈఫిల్ టవర్ ఉంది కదా, సో ఈ ప్యారిస్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ కంటే కూడా ఇంకా 35 మీటర్లు ఎత్తులో ఉండేటువంటి అతి ఎత్తైనటువంటి వంతెన అనమాట. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైలు వంతెనగా దీనికి రికార్డ్ అయితే ఉంది. ఇది చీనాబ్ నది మీద నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ ది సాల్ట్ రివర్? భారతదేశంలో ఏ నదిని ఉప్పు నది అని చెప్పేసి అంటారు అని ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారండి. లూనీ నదిని ఉప్పు నది అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ క్వశ్చన్ కూడా రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అడిగారు. యాస్టీస్గా ఈ బిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ది లూనీ రివర్ హూజ్ ఏన్షియంట్ నేమ్ వాజ్ లావాన్వాతి. ఓకే, లావాన్వాతి అని చెప్పేసి పురాతన కాలంలో ఈ యొక్క నదిని పిలిచేవారనమాట, లూనీ రివర్ని. ఈజ్ ఏ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ గుజరాత్. ఓకే, ఈ లూనీ రివర్ రాజస్థాన్ మరియు గుజరాత్లో ప్రవహిస్తుంది. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ నాగ్పాహర్, స్నేక్ అమౌంట్ ఆఫ్ అజ్మీర్ డిస్ట్రిక్ట్ నియర్ ఆరావళి మౌంటైన్, ఫ్లోయింగ్ 330 కిలోమీటర్స్ ఇన్ అజ్మీర్, నాగౌర్, పాలి, జోధ్పూర్, బర్మేర్, జాలోర్, రాజస్థాన్. ఇన్ ది సౌత్ వెస్ట్ రీజియన్ ఇట్ జాయిన్స్ ది ర్యాన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్. ఓకే, సో గుజరాత్లో ఉన్నటువంటి ర్యాన్ ఆఫ్ కచ్ వరకు ఇది ప్రవహిస్తుంది అనమాట. మొత్తం 340 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది. ఆరావళి మౌంటైన్లో ఉన్నటువంటి అజ్మీర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నటువంటి నాగ్పాహర్ అనేటువంటి ఒక స్నేక్ మౌంట్ అనేటువంటి ఏరియాలో పుడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లూనీ రివర్ ఫాల్స్ ఇన్ టు ది ర్యాన్ ఆఫ్ కచ్. ఓకే, ర్యాన్ ఆఫ్ కచ్లో ఇది అక్కడ కలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లో ఆఫ్ రివర్కి సంబంధించి, లూనీ రివర్కి సంబంధించి ఫ్లో ఏ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది అజ్మీర్ అనేటువంటి జిల్లా. ఓకే, ఈ అజ్మీర్ అనేటువంటి జిల్లాలో నాగా హిల్స్ అనేటువంటి కొండలు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ కొండల్లో పుడుతుంది అనమాట. ఇలా పుట్టిన తర్వాత ఈ విధంగా ప్రవహిస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రవహిస్తూ ర్యాన్ ఆఫ్ కచ్ గుజరాత్ దగ్గర కలుస్తుంది అనమాట, ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర. ఓకే, సో మొత్తం 340 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది. సో ఇది ఉప్పు నీటి నది అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది 2 హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ గంగా? గంగా నది యొక్క 2 ప్రధాన ప్రవాహాలు ఏమిటి? ఓకే, సో గంగా నదికి సంబంధించిన 2 ప్రధాన ప్రవాహాలు ఏంటంటే భగీరథి మరియు అలకనంద అండి. సో ఈ 2 నదులు ఒక చోట కలుస్తాయి, దాన్ని ప్రయాగ్రాజ్ అని చెప్పేసి అంటారు. సో అక్కడ చూసుకుంటే ఒకవైపు నుంచి భగీరథి, మరొక వైపు నుంచి అలకనంద ప్రవహిస్తుంది అనమాట. ఈ 2 ప్రవాహాలు కలిసి ఏర్పడేదే గంగా నది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. గంగా నది యొక్క 2 ప్రధాన ప్రవాహాలు ఏంటంటే భగీరథి మరియు అలకనంద. సో ఇక్కడ చూసుకుంటే గంగా నది పొడవు ఇండియాలో 2525 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ నది ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం నుండి పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది భారతదేశంలో ఒక వంతు గుండా ప్రవహిస్తుంది. అది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. దీనిని పద్మా నది అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ది ప్లేస్ వేర్ అలకనంద అండ్ భగీరథి జాయిన్ ది టేక్ ది నేమ్ గంగా అని చెప్పేసి అడిగారు. సో డాష్ అలకనందుడు అలాగే భగీరథి కలిసి గంగా అనేటువంటి పేరు తెచ్చుకునేటువంటి ప్రదేశం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి దేవప్రయాగ్ అండి. సారీ, నేను ఇందాక ప్రయాగ్రాజ్ అన్నాను. ఓకే, ప్రయాగ్రాజ్ కాదు, దేవప్రయాగ్. ఓకే, దేవప్రయాగ్ అని చెప్పేసి అంటారు. దేవప్రయాగ్ అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ 2 కూడా కలిసి గంగా నది అనేటువంటి పేరుగా మారుతాయి అన్నమాట. ఓకే, దేవప్రయాగ్. ఇందాక నేను ప్రయాగ్రాజ్ అన్నాను, ప్రయాగ్రాజ్ కాదు, దేవప్రయాగ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దేవప్రయాగ్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అలకనంద మరియు భగీరథి అనేటువంటి ఒక 2 నదులు కలుస్తాయి. దేవప్రయాగ్ పంచప్రయాగ్ జాబితాలో ఒకటి. ఇక్కడ అలకనంద మరియు భగీరథి యొక్క పవిత్ర ప్రవాహాలు కలుస్తాయి. ఆ తర్వాత ఆ నదిని గంగా నది అని చెప్పేసి పిలుస్తారు. దేవప్రయాగ్లోని ప్రధాన ప్రదేశాలలో రఘునాథ్జీ యొక్క పవిత్ర ఆలయం కూడా ఒకటిగా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇమేజ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు
ఈ బ్లూ కలర్లో ఉన్నది మొత్తం కూడా గంగా నది. ఓకే, ఇక్కడ గంగా నది అని చెప్పేసి పేరు మారుతుంది. ఇది దేవప్రయాగ్ అనేటువంటి ప్రాంతం. సో ఇక్కడ చూసుకుంటే గంగోత్రి నుంచి ఇక్కడ భగీరథి అని చెప్పేసి ఒక నది ప్రవహిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు పైనుంచి వచ్చేది బద్రీనాథ్ నుంచి వచ్చేది అలకనంద అనమాట. ఓకే, అలకనంద వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కొన్ని సబ్ స్ట్రీమ్స్ కొన్ని మనకి వచ్చి ఇక్కడ కలుస్తాయి ఈ అలకనంద రివర్లో. ఓకే, ఇవన్నీ కూడా కలిసి మనకి ఇక్కడ దేవప్రయాగ్ దగ్గర కలిసి గంగా నదిగా ఏర్పడతాయి అనమాట. ఇక్కడ నుంచి దీని యొక్క పేరు గంగా నదిగా మారి 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట, బంగ్లాదేశ్ గుండా వెళ్ళి. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి గంగోత్రిలో పుట్టినటువంటి భగీరథి రివర్ ఇక్కడ దేవప్రయాగ్ దగ్గరకు వస్తుంది. బద్రీనాథ్లో పుట్టినటువంటి అలకనంద రివర్ ఈ విధంగా ప్రవహిస్తూ దేవప్రయాగ్ దగ్గరకు వస్తుంది. ఈ రెండు కలిసి మనకి ఇక్కడ గంగా నదిని ఏర్పరుస్తాయన్నమాట. గంగా నది మొత్తం కిలోమీటర్లు ఏంటంటే 25. ఓకే, 2525 కిలోమీటర్లు అనమాట. సో ఇది 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పాస్ ఈజ్ కాల్డ్ ది గేట్వే ఆఫ్ సట్లెజ్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలో సట్లెజ్ నది ముఖద్వారంగా ఏ కనుమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి దీన్ని షిప్కిలా పాస్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, భారతదేశంలో సట్లెజ్ నదికి సంబంధించిన ముఖద్వారానికి సంబంధించినటువంటి కనుమని షిప్కిలా పాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే షిప్కిలా అనేది ఇండో టిబెటన్ సరిహద్దులో ఉన్న ఒక పర్వత మార్గం మరియు సరిహద్దు పోస్ట్ ఇది. సో సట్లెజ్ నది ఈ కనుమ ద్వారా భారతదేశంలోనికి ప్రవహిస్తుంది. భారతదేశంలోని బియాస్ నదిలో ఇది కలుస్తుందన్నమాట. ఇది హిమాచల్ ప్రదేశ్ అలాగే భారతదేశం మరియు టిబెట్ రాష్ట్రాల్లోని కన్నౌర్ జిల్లాలో ఉందన్నమాట. కన్నౌర్ అనేటువంటి జిల్లాలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డెపోరిజో బ్రిడ్జ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? అరుణాచల్ ప్రదేశ్లోని డెపోరిజో వంతెనను ఏ నది పైన నిర్మించాలని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చండి. లూని అనేటువంటి నది చూసుకున్నట్లయితే ఇది రాజస్థాన్లో పుట్టింది. సో ఇది దీనికి సంబంధం లేదు. అరుణాచల్ ప్రదేశ్ ఒకవైపు ఉంటుంది, రాజస్థాన్ మరొక వైపు ఉంటుంది. ఇంకా బ్రహ్మపుత్ర అనుకోవచ్చు, కానీ అది కాదు. సబర్మతి రివర్ కూడా కాదు. సుబన్సిరి అని చెప్పేసి ఒక నది అయితే ఉంది. సో సుబన్సిరి అనేటువంటి నది పైన డెపోరిజో బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క సుబన్సిరి అనేటువంటి నది పైన ఈ డెపోరిజో అనేటువంటి బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. ది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో హ్యాస్ బిల్ట్ ది డెపోరిజో బ్రిడ్జ్ ఓవర్ ది సుబన్సిరి రివర్ ఇన్ సుబన్సిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని సుబన్సిరి అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి సుబన్సిరి అనేటువంటి నదిపైన ఈ డెపోరిజో అనేటువంటి బ్రిడ్జ్ని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మనకి బ్రో అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఆ డిపార్ట్మెంట్ వారు నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ 430 feet లాంగ్ బైలీ బ్రిడ్జ్ అనమాట ఇది. సో దిస్ బ్రిడ్జ్ విల్ బి స్పెషల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ వెయింగ్ 40 tons టు ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఆన్ ది ఇండియా చైనా బోర్డర్. ఓకే, ఇండియా చైనా బోర్డర్కి సంబంధించి అక్కడికి ఒక 40 tons వరకు బరువుని మోయగలిగేటువంటి పర్టికులర్ వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇది చాలా ఉపయోగపడేటువంటి బ్రిడ్జ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇది భూటాను, ఇదేమో మన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన బోర్డర్, చైనాతో ఉన్నటువంటి బోర్డర్ ఇది. సో ఇక్కడ మీరు చూడండి సుబన్సిరి అని చెప్పేసి ఒక నది అయితే ఉంది, పైనుంచి వస్తుంది, పైన చైనా మీదుగా వచ్చి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోనికి వస్తుంది. సో ఇక్కడ మనకి దీనిపైన నిర్మించారనమాట ఆ బ్రిడ్జిని. ఓకే, సో ఈ సుబన్సిరి అనేటువంటి ఒక నది పైన నిర్మించారు. సో దాని యొక్క నదిపైన నిర్మించినటువంటి యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి ద్వారా 40 tons వరకు బరువును మోయగలిగేటువంటి వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ బ్రిడ్జ్ చాలా సహకరిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డాష్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ మధ్యప్రదేశ్. డాష్ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ నుండి ఉద్భవిస్తుంది. సో అమర్కంటక్ నుంచి ఉద్భవించేటువంటి నది వచ్చేసి నర్మదా నది అండి. ఓకే, అమర్కంటక్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క నర్మదా నది అయితే పుడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అమర్కంటక్ సమీపంలోని మికాలా శ్రేణి ఈ నదికి మూలం మరియు పశ్చిమం వైపు ఇది ప్రవహిస్తుందన్నమాట. మధ్యప్రదేశ్లో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. రేవా నది నర్మదా నది యొక్క మరొక పేరు. రేవా అనేటువంటి నది నర్మదా నదికి సంబంధించి మరొక పేరు అనమాట.
నర్మదా నదిపై ఆనకట్టలు మరియు హైడ్రో ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. అవి మహేశ్వర్ ఆనకట్ట, సర్దార్ సరోవర్ ఆనకట్ట, ఇందిరాగాంధీ సాగర్ ఆనకట్ట. ఓకే, సో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడిగారు. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించారని చెప్పేసి రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ కోర్టు ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇది నర్మదా నదిపైన నిర్మించినటువంటి ఆనకట్ట అనమాట, సర్దార్ సరోవర్ అనేటువంటి డ్యాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, అమర్కంటక్ అనేది ఈ ప్రాంతం. సో ఇక్కడ మనకి ఈ యొక్క నర్మదా నది అయితే పుడుతుంది. నర్మదా నది పుట్టి ఈ విధంగా ప్రవహిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ప్రవహిస్తూ ఇక్కడ మనకి మన అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట. సో మధ్యలో మనకి చాలా ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దానికి సంబంధించిన ఉపనదులుగా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క నర్మదా నది ఈ విధంగా అమర్కంటక్లో పుట్టి ఇక్కడ పుడుతుంది. సో ఇక్కడ పుట్టి ఈ విధంగా ప్రవహించి ఇక్కడ కలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి విత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి బిట్స్ని మీరు తీసుకోవడం ద్వారా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. అండ్ విత్ ఇమేజెస్తో కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోస్తో మరికొన్ని క్వశ్చన్స్తో నేను మీకు వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.